ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. నిన్న సండే నేను నాన్ వెజ్ చేయలేదండి. నాన్ వెజ్ చేయనప్పుడు నేను ఇలాగ టేస్టీగా పిల్లలకి వెరైటీగా చేసి పెడతాను. ఈ రెసిపీ పేరు వచ్చి వైట్ బిరింజి అండి. తమిళనాడులో దీన్ని వైట్ బిరింజి అంటారు. తెలంగాణలో, ఆంధ్రాలో అయితే బగారా రైసు లేదా వైట్ పలావ్ అని కూడా చెప్తారు. దీని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అండి, అలాగే రైతా. ఫస్ట్ మీకు ఈ వైట్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం నేను చూపించిన ఆలాకుతో 3 ఆలాకులు పచ్చి రైస్ తీసుకొని రైస్ను శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీని నేను మీకు కుక్కర్లో చేసి చూపిస్తాను. కుక్కర్లో 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసుకొని వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులను వేసుకోవాలి. 2 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 4 యాలకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, అన్ని మసాలా దినుసులను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, 6 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చిమిరపకాయల కారమేనండి, మళ్ళీ కారం వేసుకోకూడదు. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. సండే అప్పుడు నాన్ వెజ్ చేయనప్పుడు మనకు పిల్లలకి ఇలాగ వెరైటీగా మనం ఫుడ్ని ప్రిపేర్ చేస్తే వాళ్ళు నాన్ వెజ్నే మర్చిపోతారు. చక్కగా మనం చేసి పెట్టిన ఇలా ఫుడ్ని తింటారు. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి రైసు 3 ఆలాకుల రైస్ పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకొని రైస్ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నానబెట్టిన రైస్ని ఇందులో వేసేసుకొని బాగా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మసాలా అంతా పట్టే వరకు ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 3 ఆలాకులు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక ఆలాకి 1.5 నీళ్ళ చొప్పున మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 గ్లాసులు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన ప్రకారం రేషియో ప్రకారం అన్నీ యాడ్ చేసుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెసిపీ వస్తుంది. టేస్ట్ చూడాల్సిన అవసరమే లేదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ సాల్ట్, ఇప్పుడు నేను చూపించే స్పూన్ ప్రకారం ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ సాల్ట్ వేసిన తర్వాత మనం కుక్కర్ మూతను పెట్టుకొని ఒక విజిల్ సౌండ్ వచ్చే వరకు సౌండ్ పెట్టుకొని సౌండ్ వచ్చే లోపల మనం కొబ్బరి పచ్చడికి కొబ్బరికాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండుని రెడీ చేసి పెట్టుకుందాము కొబ్బరి చట్నీకి. ఇప్పుడు విజిల్ ఒక సౌండ్ వచ్చిన తర్వాత మనం దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ మనం అలాగ చిన్న మంటలోనే బాగా దమ్ము పెట్టుకోవాలి.
ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడి చల్లారిన తర్వాత కుక్కర్ మూతను తీసుకోవాలి. చూడండి, అంతేనండి, వైట్ బిరింజి రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి, పొడి పొడిగా రైస్ చాలా బాగుంటుందండి ఇది. దీంతోపాటు మనం చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అలాగే వంకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్ చేయనప్పుడు మనం ఇలాగా కొబ్బరి పచ్చడిని దీనికి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మన మిక్సీ జార్లో చూపించిన కొబ్బరి హాఫ్ చెక్క కొబ్బరి ముక్కలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, జీలకర్ర వేసుకొని మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్కి మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తాలింపుని చట్నీలో కొబ్బరి, పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర ఈ 3 మట్టుకు కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని మనం మిక్సీ గ్రైండ్ చేసేసుకొని దానికి మనం ఇలాగ తాలింపుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఈ బిరింజికి ఈ చట్నీతో తింటే వేడివేడిగా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని, వెరైటీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ తాలింపు వేసిన దాంట్లో కొంచెం వాటర్ని కలిపి ఇందులో కలుపుకోవాలి. ఈ వైట్ పులావ్కి కొబ్బరి పచ్చడి, రైతా ఉంటే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.